మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి పటాన్ చెరువులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన AICC కార్యదర్శి బోసురాజు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కుటుంబాలను ఆదుకోవాలని పోరుబాట. ఈ నెల 31న హన్మకొండలో ఓసీ సామాజిక వర్గాల మహాగర్జన. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రుల మహాధర్నా. తలసాని తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారులు సోదాలు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064కు కాల్ చేయమన్న ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ. శంషాబాద్ మున్సిపాలిటీలో ముగిసిన కౌన్సిలర్ ట్రైనింగ్ సమావేశం. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ ప్రణాళిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్న ప్రభుత్వ CDM సత్యనారాయణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ప్రధాన లక్ష్యంగా పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ఉద్దేశంతోనే పటాన్ చెరు సంగారెడ్డి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సితారా హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి AICC కార్యదర్శి ఎమ్మెల్సీ బోసురాజు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యాదవ్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ చేసినటువంటి వివిధ మండలాల పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి భుజ స్కంధాలపై ఉందని అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పెద్దలు సూచించిన దారిలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పటాన్ చెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పటాన్ చెరువులో పార్టీని గెలిపించి పార్టీ పెద్దలకు బహుమతిగా ఇవ్వడానికి తనకు ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, PCC జనరల్ సెక్రటరీ జగదీష్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి, రాష్ట్ర నాయకులు శశికళ యాదవ్ రెడ్డి, సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గాల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు పరిస్థితి ఏముంది? మండల ప్రెసిడెంట్స్ ఉన్నవారు ఇంతవరకు కమిటీస్ వేసినారా లేదా, మీటింగ్లు చేస్తున్నారా లేదా, గ్రామ కమిటీలు వేసారా లేదా, అలాగే ఉద్దేశం ఏంటని సార్ చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్క మండల ప్రెసిడెంట్ను, బ్లాక్ ప్రెసిడెంట్ను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మరి వాళ్ళకు ఫామ్ ఇచ్చి మరి ఆ కమిటీలను నిర్వహించమని చెప్తారు ఇప్పుడు సార్. మరి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలి. తెలియజేసి మరి స్థానికంగా మనం బలపరచడానికి ఈరోజు మరి AICC ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈరోజు ఈ నిర్ణయాలన్నీ సేకరించి మరి AICC అధ్యక్షురాలాగా మరి రాహుల్ గాంధీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. మరి అక్కడి నుంచి కూడా మరి సార్ కూడా మరి ఈరోజు ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ కాదు, మరి మన ప్రణాళిక, రేపు కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మీటింగ్ పెట్టి ఉన్నటువంటి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో ఒకరికొకరితో మాట్లాడి మరి పార్టీ ఎలా బలోపేతం చేయాలి, స్థానికంగా ఉండే గ్రామ కమిటీలు ఎట్లా ఉన్నాయి, గ్రామ కమిటీలు వేసారా లేదా, లేకపోతే మండల కమిటీలు వేసారా లేదా అనే దాని మీద వారి పూర్తి వివరణ ఇది అయిపోయిన తర్వాత తీసుకున్నారు. ఒక్కొక్కరు పిలిచి పటాన్చెరులో కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం ఒక శుభ సంతోషం. మేము జస్ట్ ముఖ్యంగా కన్నా మరి మేము అందరం చెప్పలేకపోయాము. మరి ఇది గత ఈ సంవత్సరంలో ప్రభుత్వం మాత్రం భారీ ఎత్తున అవినీతి బాధ్యత ఎమ్మెల్యే కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎవరైనా సరే భారీ ఎత్తున వాళ్ళు
ఇక ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున పోరుబాటకు ఓసీ సామాజిక వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 31న హన్మకొండలో నిర్వహించనున్న మహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గాను సమాయత్తమవుతున్నారు. ఓసీ సామాజిక వర్గాలకు చెందిన ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ కులస్తులతో పాటు మరికొన్ని కులాలకు చెందిన సంఘాల నేతలు ఖమ్మం పట్టణంలోని రత్న గార్డెన్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించేందుకు గాను ఉద్యమాన్ని కొనసాగించాలని, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో 31న జరగనున్న ఓసీ మహాగర్జన సభకు వేలాదిగా ఓసీ కులాలకు చెందిన కుటుంబాలను తరలించాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక మరియు ఓసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బుసా శ్రీనివాస్, పొలాడి రామారావు, శ్రీధర్, రాయపూడి రమేష్, చెరుకూరి కృష్ణ, మూర్తి, సామ్రాట్ గుప్తా, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ఓసీల మహాగర్జన జనవరి 31వ తారీఖు నాడు ఓసీల ఐక్యత వైశ్య కార్పొరేషన్ వెంటనే జై ఓసీ, జై ఓసీ. 10% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 10% రిజర్వేషన్లను వెంటనే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఒక్క నిమిషం 2 నిమిషాల్లో చెప్పి కేవలం సభకు నమస్కారం అంటే చాలు. దయచేసి అందరు కూడా వారి వారి పేర్లు ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందే కోరుచు. నా పేరు బుస్సా శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా వేములవాడ నేటివ్ ప్లేస్ మాది. హైదరాబాద్లో కరీంనగర్లో జనవరి 9న చట్టం చేసి 2019 జనవరి 14న అమలు పరిచినటువంటి ఈ చట్టం చేసి 2 ఏళ్లు దాటినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచడం లేదు. 20 రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా అమలు పరచకపోవడంతో 70,000 మంది విద్యార్థులకు తీవ్రంగా అనేది. ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీని ద్వారా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏమంటే, ఇప్పటికైనా మీరు మా యందు దయవంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చింది అమలు చేయవలసిందిగా మా ఆర్యవైశ్య సంఘాల తరఫున మొత్తం అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు మిమ్మల్ని మేము అభ్యర్థిస్తూనే ఉన్నాం, కానీ కార్యరూపం ధరించడం లేదు. అందువలన ఖమ్మం జిల్లా కేంద్రంలోని రత్న గార్డెన్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ల అమలు కొరకు, వైశ్య కార్పొరేషన్ సాధన కొరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓసీ సంఘాల నాయకులు, అలాగే ఆర్యవైశ్య కుల సంఘాల ప్రతినిధులు, అలాగే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలకు, ఆర్యవైశ్య సోదరులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కేంద్రము ప్రకటించినప్పటికీ గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేసినటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దేవుడు వరమిచ్చిన పూజారి ఫలం ఇవ్వడం లేదు అన్న అంశంలో గత 2019వ సంవత్సరం నుంచి తెలంగాణలోని పేద ఆర్యవైశ్య సోదరులు, అలాగే అగ్రవర్ణాల పేదలు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు. ఆవేదనతో, బాధతో మేము ఒక ఉద్యమ కార్యక్రమాన్ని, 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా తెలంగాణలోని అగ్రవర్ణాల పేదల ఆవేదనను, ఆర్యవైశ్య సోదరుల బాధను మీరు గ్రహించి తొందరగా. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగపుత్రులను అవమానించి మాట్లాడారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని డిపో నుండి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగపుత్రులు, ముదిరాజులకు మధ్య వివాదాన్ని సృష్టించే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని, తలసాని తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే గంగపుత్రుల మహాధర్నా నేపథ్యంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వారిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి మా డిమాండ్. ఎందుకంటే మంచి ప్రశాంతంగా ఉన్న గంగాపుత్రాన్ని లేనిపోయిన కులాల మధ్య చిచ్చుపెట్టి రచ్చకెత్తులు కాబట్టి తక్షణమే గంగాపుత్ర జీవో నెంబర్ 6 రద్దు చేసి యథావిధి కొనసాగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జాతిలో చిచ్చు పెడితే అగ్గి పెడతాం. టీఆర్ఎస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా 2 కులాల మధ్య చిచ్చు పెడితే ఊరుకునే లేదు. ఖబర్దార్, నేను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలి కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా. అలాగే 2 కులాల మధ్య అన్నదంలా ఉన్న ప్రేమని ఈరోజు ప్రతి గ్రామంలో గొడవలయ్యే విధంగా చేస్తున్నావు. నేను ఖబర్దార్ కేసీఆర్, నీకైనా హెచ్చరిస్తున్నాం. గంగాపుత్రుల మధ్య చిచ్చు పెడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. తెలంగాణ రావడానికి గంగాపుత్రులే కారణం. తెలంగాణ ఏ విధంగా కొట్టాడి తెచ్చుకున్నామో గంగాపుత్రులకు అన్యాయం చేస్తే మాత్రం 10 కిలోమీటర్ల లోతున పొందబెట్టి తెలంగాణ గంగాపుత్రుల సత్తా ఏందో చూపిస్తాం. రానున్న ఎన్నికల్లో మా సత్తా ఏంది, మా బలం ఏందో అన్ని చూపి. ఇక నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ మూవ్మెంట్ లో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ భాస్కరాచారి, ఇంజనీర్ అండ్ జనరల్ మేనేజర్ ఎం సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెంటనే 1064 కు గానీ 9440446109 కి డయల్ చేయాలని డీఎస్పీ సత్యనారాయణ కోరారు. సిటీ రైజ్ ఆఫీస్ పక్కన గాంధీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్డింగ్ పక్కన గదిలో వస్తుంది సార్. ఇప్పుడు చారి గారు ఎండి, ఆయన మూడింటికి ఇన్ఛార్జ్ ఉన్నారు. మార్క్పేటను పక్కాకి వారి ఆదేశానుసారం వారు ఈ యొక్క సుందర్లాల్ అని ఒక మేనేజర్, రిటైర్డ్ మేనేజర్, అతను రిటైర్మెంట్ అయ్యారు. అతనికి రావాల్సిన బెనిఫిట్స్ గురించి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 1 లక్ష రూపాయలు లంచం అడిగారు. సుధాకర్ రెడ్డి జనరల్ మేనేజర్, ఆయన గారి ద్వారా, ఆయన ఎస్సీ క్యాడరు, ఆయన ద్వారా 1 లక్ష రూపాయలు లంచం అడిగారు. ఆయన అంత ఇచ్చుకోలేని సార్ అంటే లాస్ట్కి 75,000 చేశారు. ఆ 75,000 ఈరోజు ఉదయం తన కార్యాలయంలో సుధాకర్ రెడ్డి గారు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదుపులో తీసుకున్నాము. వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసినాము. అలాగే ఇంకా ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని చేయకుండా ఇట్లా పైసలు లంచం అడిగితే తప్పనిసరిగా 1064 కానీ లేకపోతే 9440446109 ఈ డిఎస్పీ ఏసీబీ సిటీ రేంజ్ 1కి కాల్ చేసి చెప్పినట్లయితే తప్పనిసరిగా యాక్షన్ ఇస్తాం. అంటే సుందర్లాల్ ఎప్పుడు రిటైర్డ్ అయ్యిండు, అతనికి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి ఇచ్చారు సార్? ఏ విషయంలో వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు? ఆయనకి జీపీఎఫ్ అను గ్రాట్యుటీ వాటి గురించి అన్నాడు. అతను ఇదివరకు ఏసీబీ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కరీంనగర్లో. అతను రిటైర్ అయిన తర్వాత ఖమ్మం మేనేజర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోతే అతనికి కావాల్సిన సూపర్అన్యూషన్ అయిపోయినాయి కాబట్టి దాని బెనిఫిట్స్ గురించి ఆయన వచ్చి ఫర్ లాస్ట్ 6 months నుంచి లెమర్ పడుతున్నాడు, అడుగుతున్నాడు. వారి నివాస స్థలాల్లో సోదాలు నడుస్తుంది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ ట్రైనింగ్ సమావేశం ముగిసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ ప్రణాళిక కార్యక్రమాల్లో కౌన్సిలర్లు అందరూ చురుగ్గా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ సీడీఎం సత్యనారాయణ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జైత్రి గార్డెన్ ఫంక్షన్ హాల్లో 2 రోజుల కౌన్సిలర్ల అవగాహన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. చివరి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సీడీఎం సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అందరూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. అవగాహన సదస్సులో శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి, పెద్దమర్పేట్ బడం మున్సిపల్ కార్పొరేషన్ ఇబ్రాహీంపట్నం, జల్లపల్లి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ షాద్నగర్, శంషాబాద్, తుర్ఖంజాల్, ఆదిపట్లకు చెందిన మొత్తం 246 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు మున్సిపల్ చైర్పర్సన్, మేయర్లు పాల్గొన్నారు.
పక్వాడ్ ఎంప్లాయీ మధ్య కూడా ఎవరు తెలియదు. వాళ్ళు తెలిసిన ఒకళ్ళే పంపిస్తారు. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం చూస్తే అన్ని మున్సిపాలిటీ 142 మున్సిపాలిటీ చూసినటువంటి పాపులేషన్ తెలుసా? 142 మున్సిపాలిటీ పాపులేషన్ 166 లక్షల పాపులేషన్. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎవరు 70 సంవత్సరాల్లో ఎవరిని గ్రాంట్స్ ఇస్తున్నారు. మొన్ననే 11th నాడు ముఖ్యమంత్రి గారు ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ కూడా వాళ్ళతో కాదు, మనమే బడ్జెట్లో పెట్టిద్దామని ఒక 600 కోట్లు చెప్పారు. వైకుంఠ ధామాలు కూడా ఇంప్రూవ్ చేసి చెప్పారు. ఇంతేకాకుండా పెద్ద పెద్ద టౌన్స్ ఏదైతే ఉన్నాయో కేటీఆర్ గారు చెప్పింది వాటిని కంప్లీట్ చేసి రేటింగ్ చేసి రేపు బాండ్స్ కానీ లోన్స్ కానీ మొబిలైజ్ చేసి ఏదైతే మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ప్రవేశపెట్టినటువంటి పథకాలు అట్లానే మన మున్సిపల్ చట్టం మీద ఈరోజు 2 రోజులుగా మనటువంటి వారికి మనము తెలియని విషయాలు కూడా మనం ఎన్నో తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం సార్. మా అందరికీ కూడా చాలా విషయాలు మన చట్టంలో ఉన్నాయి తెలియదు. ముఖ్య సమస్య అదే కాబట్టి మేమందరం కూడా ఈ ఫండ్ విషయంలోనే మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు అధిష్టాన్ని చెప్తారని మేమందరం అనుకుంటున్నాం. మాకు ప్రతి మున్సిపాలిటీకి ఒక 20 కోట్లు కానీ శాంక్షన్ చేయండి సార్. ఈ సభాముఖంగా మేము అందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ వంగపాడు నగరంలో రామ మందిరం నిర్మాణం కొరకై నగరంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు. రామాలయం నుండి మొదలుకొని నగరం నలుమూలల వరకు యాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి హాజరయ్యారు. జైపాల్ రెడ్డి రామాలయ మందిరంలోని రాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ నిర్మించబోయే భవ్యమైన రామమందిర నిర్మాణానికై వంగపాడు నగరంలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లి నిధి సేకరణ గురించి రామమందిర నిర్మాణం పనుల గురించి వివరంగా ప్రజలకు తెలియజేస్తూ నిధి సేకరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పసుల దేవయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సముద్రాల మధు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. सीतारामचंद्र स्वामी चरणारविंदे श्रीमानसदेश्याय तेषां सह कुम्भानां क्षेमस्थैर्यधैर्यविरुद्ध्यायुराय ఈ రామ జన్మభూమి కార్యక్రమంలో ఈ రోజు నుంచి 20వ తారీఖు ఈ రోజు నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఇంటింటికి జనములు అందరినీ కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం 40 దిక్కులో ఈరోజు సిటీలో తయారు చేయడం జరిగింది. అన్ని దిక్కులో ఇదే 8 గంటలకు స్టార్ట్ అవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉన్నది. జనంలో రామమందిరాన్ని నిర్మాణానికి కొరకై ఫండ్స్ కలెక్షన్ కాదు, ఇది ఒక సమర్పణ. వారి ఇష్టానుసారంగా వారు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరో ఒకరు ఇవ్వడానికి సిద్ధపడ్డా కానీ వారిని నిరాకరించి ప్రజా ఉద్యమంగా తీసుకొని ప్రజల నుంచి సేకరించి ఈ గుడిని కట్టాలని నిర్ణయం తీసుకోవడం విహెచ్పి ఆధ్వర్యంలో జరిగింది. ఈ గుడికి అందరి యొక్క సహకారం కావాలి. మీరందరూ సహకరించి మనము ఈ దేశంలోనే ఒక పెద్ద గుడిగా నిర్వహించి మనం అందరం ఉంటామని కోరుతున్నాం. సంక్రాంతి పండుగ బహుమతుల ప్రధాన కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్
ఎస్పీ ఆర్జ్ హిల్స్ లో జరిగింది. రహమత్ నగర్ ప్రజలకి 2000 బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, షరీఫ్, మన్సూర్, బషీర్, ధనుజ, నరసింహ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు తానే స్వయంగా ఈ యొక్క గిఫ్టులని ప్రతి ఒక్క ఆడపడిచికి అందించే విధంగా దాదాపుగా డివిజన్లో 3,000 మంది ఆడపడుచులకి ఈరోజు గౌరవ శాసనసభ్యులు చేతుల మీదుగా ఈ యొక్క గిఫ్టుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లోనే కాకుండా అన్ని డివిజన్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఈ యొక్క కార్యక్రమం చేరే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు చేసే సేవా కార్యక్రమాలకి ఈ యొక్క మహిళల ఆదరణ గొప్పగా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చూసాం, పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా రహమత్ నగర్ డివిజన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, మహిళా లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మూచీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, ఆదిలాబాద్ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సభ్యులు శ్రీకాంత్ ఉన్నారు. క్యాలెండర్ని ఈ లోకల్ సాయనగర్ న్యూస్ లెటర్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ చేత రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకర విషయం. థ్యాంక్ యూ. అయోధ్య రామ మందిరం నిధి సేకరణ ఉద్యమంలో భాగంగా పెద్ద ఊరిలో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏరుకొండ నరసింహ, బీజేవైఎం అధ్యక్షుడు ఖమ్మంపాటి రవి, బీజేవైఎం యువ మోర్చా కార్యదర్శి సూరమోని ప్రవీణ్, బీజేపీ నాయకులు వినోద్, శంకర్రావు, టీఆర్ఎస్ ఉప సర్పంచ్ నడ్డి లింగయ్య, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దవరం మండల కేంద్రంగా ఈరోజు మనము ఒక అపూర్వమైనటువంటి భవ్యమైన నిర్మాణం ఈరోజు పెద్దవరం గ్రామంలో అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం, రామ మందిర నిర్మాణం నిధి సేకరణ కోసం పెద్దవరం మండల కేంద్రంలో రామాలయంలో పూజ ప్రారంభించుకొని ఈ నిధి సేకరణ కార్యక్రమం ర్యాలీ ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణలో ముఖ్యమైన రామ మందిర నిర్మాణం కోసం అటువంటిగా కోరుకుంటున్నట్లుగా రామ మందిర నిర్మాణం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ద్వారా అనుమతి పొంది, చట్టబద్ధంగా అనుమతి పొంది, ఒక్క రక్తం చుక్క చిందించకుండా భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం బయలుదేరుతున్నటువంటి హిందువులందరికీ
స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ పెద్దవరం మండల కేంద్రం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ కులానికి సంబంధం లేదు, ఏ ప్రాంతానికి సంబంధం నిర్మాణం కోసం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరం పాల్గొంటాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. దేవాలయంలో ప్రతి హిందువుది పాత్ర ఉండాలి, ప్రతి హిందూ యొక్క సమర్పణ ఉండాలి. దానివల్ల ప్రతి హిందువు కూడా రాముని స్ఫూర్తిని ప్రతి హిందువుని కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి చేతనైనంత ఈ దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునేటట్టుగా రాముని స్ఫూర్తిని తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి రామరాజ్యంగా మలుచుకునే విధంగా ప్రవర్తన మార్చుకొని అందరం కూడా సుఖ సంతోషాలు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రం 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు, బోత్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బోత్ సిఐ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుందని తెలిపారు. రహదారి ప్రమాదాల వలన వారిపై ఆధారపడిన కుటుంబాలు ఏ ఆధారం లేక అనాథలుగా బతుకుతున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. డ్రైవర్లు ఒక సామాజిక బాధ్యతగా వాహనం నడిపించాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను సక్రమంగా పాటించడమే రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యమైన మార్గమని తెలియజేశారు. ఈ 1 మంత్ ప్రోగ్రాంలో అక్కడక్కడ కొన్ని భద్రతా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వెహికల్ చెకింగ్ కానీ, అదేవిధంగా ఒక 2-3 గ్రూప్స్గా ఫామ్ అవుతుంది డిపార్ట్మెంట్స్. అదేవిధంగా రోడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు, మైండ్ సైడ్ మెరన్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ముగ్గురం కలిసేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనేది ఒకటి సర్క్యులర్ ఉంది. దాని ప్రకారంగా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, ఓవర్ స్పీడ్, ఇంటికి త్వరగా వెళ్ళిపోవడం ఒకటి. రెండోది సెకండ్ ట్రిప్ కొట్టాలనే ఆతృత. మూడోది ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా తీసుకొని వెళ్ళడం. ఈ యొక్క సిచ్యువేషన్లో ఓవర్ స్పీడ్ ఒకటి తీసుకెళ్తాం. అదేవిధంగా ఓవర్లోడ్, అంటే ఏదైనా మనకు బయట లోడ్ తీసుకోవడానికి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకెళ్ళాలి, ఒకే ట్రిప్లో అయిపోవాలని ఒకటి ఆలోచన ఉన్నప్పుడు. అదేవిధంగా ఒక ఇంటీరియర్ ప్లేస్ నుండి లాస్ట్ మూమెంట్లో ఆటో కానీ ట్యాక్సీ కానీ ఒక 20 మంది ఉంటే మనకు పట్టే కెపాసిటీ ఒక 4-6 మెంబర్స్ సీట్ కెపాసిటీ ఉంటే దానికి 10-20 మంది తీసుకొని రావడం. ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు. అది రాకుండా ఉండడం కొరకు అనేది ఇది మీటింగ్. నెక్స్ట్ టైం ఆ సైడ్ నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ సైడ్ రోడ్ సేఫ్టీ గురించి చాలా ప్రికాషన్స్ తీసుకుంటాను. నేను పర్సనల్గా నా ఫ్యామిలీనే కోల్పోయాను ఈ యాక్సిడెంట్లో. నా యొక్క అత్తమామను వేరే వాళ్ళని చెప్పుకోవడానికి నాకు అంత లేదు, కానీ నా ఫ్యామిలీ నా సొంత అత్తమామనే చేగుంట దగ్గర ఒక డ్రంకన్ కండిషన్లో తాగిన డ్రైవర్ చేయడం వలన రోడ్ NH7 ఆపోజిట్ లో డైరెక్షన్ లో వచ్చేసేసి గుద్దేసిన తర్వాత దాదాపు ఒక 300-400 మీటర్స్ ఆ వెహికల్ ని తీసేయడం కొరకు రప్చర్ చేశారు. అలా ఆ టైంలో 7 మెంబర్స్ మన ఈ నిజామాబాద్ వాళ్ళే చనిపోయారు. అందులో నా ఫ్యామిలీకి సంబంధించిన నా యొక్క సొంత అత్త మామలు. అంటే ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా పండగ జరిగినప్పుడు నాకు అనిపిస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి పటాన్ చెరువులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, హాజరైన ఏఐసిసి కార్యదర్శి బోసురాజు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కుటుంబాలను ఆదుకోవాలని పోరుబాట, ఈ నెల 31న హన్మకొండలో ఓసీ సామాజిక వర్గాల మహాగర్జన. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రుల మహాధర్నా, తలసాని తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు, ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064కు కాల్ చేయమన్న ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ. శంషాబాద్ మున్సిపాలిటీలో ముగిసిన కౌన్సిలర్ ట్రైనింగ్ సమావేశం, స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలన్న ప్రభుత్వ సీడీఎం సత్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.